మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే అండి. మీ పేరు? చాన్ బాషా అండి. ఇక్కడ మీరు ఏం చేస్తారు సార్? నేను కోఆపరేటివ్ సొసైటీలో బ్యాంక్లో చేసే స్టేట్ స్పెషల్ క్యాడర్ అసిస్టెంట్గా చేసి రిటైర్ అయ్యానండి. బక్రీద్ పండుగ అసలు ఏ విధంగా ప్రారంభమైంది? బక్రీద్ పండుగ అండి త్యాగానికి గుర్తు అన్నమాట. త్యాగం అంటే ప్రవక్తలలో ఒక ప్రవక్త ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం అంటాము. ఆయన ఏంటంటే చాలా సత్ప్రవర్తన కలిగి మంచి గుణగణాలు కలిగి ప్రవర్తనతో జీవించేటువంటి వాడు. ఆయనకు ఒక పర్యాయము అల్లా సృష్టికర్త అనేక రకాలుగా ఆయన్ని పరీక్షించాడు. ఆయన విశ్వాసం ఎంతవరకు ఉన్నది, ఏ విధంగా విశ్వసిస్తున్నాడు, నా పట్ల ఎంత ప్రేమ, ఎంత త్యాగము, ఏ విధంగా ఉన్నది అనేటువంటి విశ్వాసాన్ని పరీక్షలో ఆయనకు 90 సంవత్సరాల వయస్సు అప్పుడు తనకు సంతానం కలిగింది. ఆ సంతానాన్ని అంటే అంత క్రితం త్యాగాలు కూడా ఉన్నాయి, అందులో భాగం ఈ త్యాగం కూడా. దానికి ప్రతీతగా పండుగను బక్రీద్ అనే పండుగను చేస్తారు. కుర్బానీ అంటే త్యాగం చేయడం అండి. ఆయన 90 సంవత్సరాల ముసలి వయసులో కలిగిన సంతానాన్ని అల్లా సుబ్హానహు తాలా ఆయన్ని వధించమని కలలో అనేక పర్యాయాలు ఆయనకు కలలో వధించినట్టు అనేక పర్యాయాలు రావడం వల్ల దానికి ప్రతీతిగా అల్లా సుబ్హానహు తాలా ఆజ్ఞ ఉన్నదని వంటలను అనేక సార్లు కుర్బానీ చేస్తాడు. అల్లా పేరు మీద వాటిని వధిస్తాడు. అయినా కూడా మరలా 2-3 పర్యాయములు అదే రావడం వల్ల ఆయనకు గ్రహించి తన కుమారుని 90 సంవత్సరాల వయసులో ముసలి వయసులో ఎంతో ప్రేమ ఉంటుందండి, మనందరికీ తెలిసిన విషయమే. అటువంటి త్యాగానికి అల్లా సుబ్హానహు తాలా త్యాగాన్ని కోరినప్పుడు దానికి కూడా వెనకాడకుండా అల్లా అభిష్టం మేరకు తన సంతానాన్ని అల్లా పేరు మీద కుర్బానీ చేయడానికి, త్యాగం చేయడానికి అతను బయలుదేరతాడు. సైతాను శోధన వల్ల సైతాను తన కుమారునితో కూడా ఈ విషయాన్ని మీ తండ్రి గారు నిన్ను అల్లా పేరు మీద వధించడానికి తీసుకుని వెళుతున్నారు అని అన్నప్పుడు అల్లా యొక్క అభిష్టమైతే నేను సంతోషంగా దానికి అంగీకరిస్తాను అని ఇబ్రహీం అలైహిస్సలాం ఇబ్రహీం అలైహిస్సలాం ప్రవక్త గారు కూడా తన కుమారుడిని అల్లా యొక్క అభిష్టాన్ని తెలియపరిచినప్పుడు అల్లా అభిష్టమైతే నేను కూడా సంతోషంగా దానికి అంగీకరిస్తున్నానని అంగీకరిస్తాడు. తర్వాత హాజరా ఇబ్రహీం అలైహిస్సలాం యొక్క సతీమణి అయినటువంటి హాజరా తన మనసులో తనకు కూడా ఈ సైతాను వెళ్ళి తన కుమారుణ్ణి ఇట్లా వధించడానికి వెళుతున్నాడు అని తెలిసినప్పుడు ఇది అల్లా ద్వారానే అల్లా యొక్క ఆజ్ఞ ద్వారానే ఈ కార్యక్రమానికి సిద్ధమయ్యాడు అని తెలిసినప్పుడు ఆమె కూడా అల్లా ఆజ్ఞ అయితే మాకు సమ్మతమే అని అందరూ కూడా అల్లా పట్ల అందరికీ విశ్వాసులు కాబట్టి, విశ్వాసము కలిగిన వాడు కాబట్టి అందరూ అంగీకరిస్తారు. ఇబ్రహీం అలైహిస్సలాము తన కుమారుణ్ణి తీసుకుని వెళ్ళి అల్లా పేరు మీద త్యాగం చేయడానికి, అంటే కుర్బానీ చేయడానికి, వధించడానికి ఖడ్గాన్ని తన కంఠం మీద పెట్టినప్పుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం అండి కుమారుని పేరు ఇస్మాయిల్ అలైహిస్సలాం. ఆయన కూడా ఒక ప్రవక్త గారు. ఆయన ఏమంటారంటే, తండ్రి నీవు నన్ను చూస్తూ ఈ విధంగా వధించలేవు, నీ దృష్టిని పక్కకు మరల్చు అని చెప్పినప్పుడు తాను ఏ విధంగా సిద్ధమయ్యాడా అల్లా ఆజ్ఞ పాటించడానికి అనేది మనకు అర్థమవుతుంది. అటువంటి సందర్భంలో ఖడ్గాన్ని తన కంఠం మీద ఇస్మాయిల్ అలైహిస్సలాం కంఠం మీద పెట్టి ఇబ్రహీం అలైహిస్సలాం వధించడానికి ప్రయత్నించినప్పుడు అది తెగదు. అప్పుడు అల్లా సుబ్హానహు తాలా తరపున ఒక దేవదూత ఒక పొట్టేలును తీసుకొని వచ్చి అప్పుడు అతని స్థానములో ఇస్మాయిల్ అలైహిస్సలాం యొక్క ప్రవక్త గారి స్థానములో ఆ పొట్టేలును వధించి అతన్ని రక్షిస్తాడు. ఆ విధంగా ఇదేంటంటే త్యాగానికి ప్రతీత.
అల్లా కోరినట్లయితే అల్లాను సంతృష్టిపరచడానికి ఇష్టపరచడానికి అనేక ఏ త్యాగానికైనా సిద్ధము కాండి. కానీ ఈ రక్త మాంసాలు అల్లాకు చెందవు. దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే త్యాగము ఎటువంటి సంకల్పంతో త్యాగ దృష్టితో ఆ కార్యక్రమాన్ని చేయడానికి ఆయన పూనుకున్నాడు అనేది అర్థమవుతుంది. కాబట్టి ఇది ఈ విశ్వం ఉన్నంత వరకు కూడా ఇబ్రహీం గారి యొక్క త్యాగాన్ని గుర్తించడానికి ఈ ఆచరణ ప్రతి సంవత్సరము విశ్వాసులు అంటే విశ్వాసము కలిగిన అల్లాహ్ సుబ్హానహు తఆలా మీద విశ్వాసము కలిగినటువంటి ముస్లింలు ప్రతి సంవత్సరము ఆయన త్యాగాన్ని స్మరించుకుంటూ అది మన ఆచరణలో కూడా అటువంటి త్యాగం ఇతరుల పట్ల సహాయం చేయడానికి కానీ ధన వస్తు రూప ప్రాణము ఏదైనా కానీ అవసరమైనప్పుడు అల్లా మార్గములో అల్లా కొరకు మరి సామాన్య ప్రజల కొరకు ఈ మాంసాలు కూడా సామాన్య పేదవారికి 3 భాగాలుగా విభజించి ఒక భాగము సొంతానికి, ఒక భాగము బంధుమిత్రులకు, ఒక భాగము పేదవారికి ఎవరైతే ఆ పండగ పూట ఆ మాంసాన్ని కూడా తెచ్చుకోలేని స్థితిలో ఉంటారో అటువంటి వారికి వాళ్ళు కూడా సంతోషించి పండగ చేసుకొని ఈ త్యాగాన్ని ఇబ్రహీం అలైహిస్సలాం యొక్క ప్రవక్త గారి త్యాగాన్ని గుర్తుంచుకొని ఆచరించేటువంటి స్వభావాన్ని గుర్తు చేసుకొని ఆచరణ మార్గంలో వస్తారనే నెపంతో ప్రవక్త అల్లాహ్ సుబ్హానహు తఆలా దీన్ని ఆయన త్యాగానికి గుర్తుగా ప్రతి సంవత్సరం దీన్ని ఆచరణలో ఉంచినారు. విన్నారు కదండి బక్రీద్ పండుగ గురించి చాంద్ పాషా గారు చెప్పినటువంటి విషయాలు. ఇలాంటి మరిన్ని వార్తలు తెలుసుకోవడం కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరామ్యాన్ శ్యామ్ కుమార్తో సతీష్ కుమార్. థ్యాంక్ యూ.